హలో. హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఉద్యోగం వచ్చిందిలే, చాలులే, ఇంకా మిగతా వాళ్ళ గురించి మనకెందుకు అన్న స్వార్థంతో కాకుండా వెనక ఉన్నవాళ్ళు కూడా లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఒకడిని. అందుకనే ఈరోజు అన్ని అంశాలు పరిశీలించిన మీదట ఎండోమెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మనం గమనించిన అనేక జీవోలు కానీ వస్తున్న అభిప్రాయాలను కానీ దృష్టిలో పెట్టుకొని ఒక వీడియో చేయాలని ఈరోజు నేను సంకల్పించాను. కొద్దిగా నాకు ఈరోజు చేయాలని గాఢంగా ఉండింది, సాయంత్రం నాకు వీలు చిక్కింది. అందువల్ల ఈ టైంలో మీకు నేను ఇది చేస్తూ ఉన్నాను. సాధారణంగా మన పిల్లలు జాబ్ క్యాలెండర్ కొరకు ఈగర్లీ వెయిటింగ్. దీనికి షెడ్యూల్ ఏంటంటే మార్చి 31. మార్చి 31 బిలో మనకి జాబ్ క్యాలెండర్ రావాలి. అసలు వస్తుందా రాదా అనేది $1000 ప్రశ్న, ముఖ్యంగా పిల్లలకి, ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఒక 3-5 నెలల క్రితం ఇచ్చినటువంటి షెడ్యూల్లో మార్చి 31 ఎడ్జ్ డేట్ పెట్టారు నోటిఫికేషన్లు ఇవ్వడానికి. జనవరిలో క్యాలెండర్ అని న్యూస్ పేపర్లు రాశారు, ప్రభుత్వ అఫీషియల్స్ కూడా చెప్తా ఉన్నారు. కానీ బట్ దాని షెడ్యూల్ అది. అయితే ఇదొక విధానం. అయితే అసలే నిరుద్యోగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులకి ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద నింపాల్సిన పోస్టులు కూడా సచివాలయ సిబ్బందితో, సర్ప్లస్ సిబ్బందితో అబ్జార్బ్ చేయడానికి చేయమని ప్రభుత్వం ఎండోమెంట్ శాఖకి చెప్పడం నిజంగా చాలా శోచనీయం, చాలా బాధ కలిగించే విషయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొన్న 20వ తారీఖున మనకి ఒక మెమో వచ్చింది. ఒక మెమోని వాళ్ళు జారీ చేశారు. అది ఎక్కడి నుంచి అంటే రెవెన్యూ అండ్ ఎండోమెంట్ 1 డిపార్ట్మెంట్ కలిసి ఒక మెమోని మనకు జారీ చేశాయి. ఎండోమెంట్ శాఖలో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టులను ఏబిపిఎస్సి ద్వారా నేరుగా నియామకం ద్వారా భర్తీ చేయాలని కమిషనర్ ప్రభుత్వం వద్ద అర్థించారు. మంచిదే, తప్పు లేదు, ఎప్పటి నుంచో అడుగుతున్న మాటే, పత్రికల్లో వస్తున్న మాటే. సీఎం సైతం, చంద్రబాబు గారు సైతం దీని మీద పర్స్యూ చేసింది కూడా నిజమే. నింపాలి, స్పీడ్గా నింపండి, డైరెక్ట్గా నింపండి అని ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా అప్పట్లో నిజమే. అయితే ఈ ఖాళీల పోస్టుల వివరాలు మొత్తం 140. అయితే ఇందులో ఏం ఖాళీ ఉన్నాయి? డిప్యూటీ కమిషనర్ ఒక 6, అసిస్టెంట్ కమిషనర్ 5, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 5, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 20 పోస్టులు, డిప్యూటీ కమిషనర్ 6 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ 5 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 5 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 20 పోస్టులు. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఎండోమెంట్ శాఖ ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టుల విషయంలో ఈ పోస్టులు ఇప్పటికే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పూర్తయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా నియామకానికి అనుమతించబడదని ప్రభుత్వం చెప్పింది. సరే, మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టుల విషయంలో ఈ పోస్టులను నేరుగా నియామకం చేయకుండా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల శాఖలో మిగిలిన, బాగా వినండి, ఇక్కడ మిగిలిన అంటే సర్ప్లస్, మిగిలిన సిబ్బందిని ఇక్కడకు మార్చి అబ్జార్బ్, నాట్ అడ్జస్ట్మెంట్ బట్ అబ్జార్బ్ నియమించేందుకు విధానం తయారు చేయాలని కమిషనర్ను కోరారు. ప్రభుత్వం కోరింది కమిషనర్ను. అంటే ఇంకా ఇది ఫైనల్ కాల. ఇక్కడ మన ప్లస్ ఏంటంటే ఇంకా ఇది ఫైనల్ కాల, కోరారు. అర్థమట్లా? అబ్జార్బ్ అంటే అడ్జస్ట్మెంట్ కాదు. అబ్జార్బ్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రీవియస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎయిడెడ్ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ని గవర్నమెంట్లో అబ్జార్బ్ చేసి ఆ రూల్స్ని వర్తింపచేయడం అనేది ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి అబ్జార్బ్ చేస్తే అడ్జస్ట్మెంట్ చేసినట్టు కాదు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అబ్జార్బ్ చేస్తే వన్స్ మళ్ళీ ఈ 104 పోస్టులు చూపించడానికి ఉండదు. అందువల్ల ఇది ఎంతవరకు సాధ్యం తెలియజేయాలని ఈ యొక్క ఎండోమెంట్ కమిషనర్ను ప్రభుత్వం అనేది కోరింది. ఈ ఉత్తర్వులకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అనుమతి ఇవ్వబడింది. జారీ చేసిన అధికారి డాక్టర్ హరి జవహర్ లాల్
ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే సారాంశం ఏంటంటే మొత్తం 140 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈఓ గ్రేడ్ 1కి కొత్త నియామకం లేదు. ఈఓ గ్రేడ్ 3కి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల శాఖ నుంచి సిబ్బందిని జాయిన్ చేయాలి, అబ్జార్బ్ చేయాలి. మిగతా పోస్టుల నియామకానికి ఏపీపీఎస్సీ సమాచారం పంపే ప్రక్రియ ప్రారంభం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఉదాహరణకు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఏమేం చేస్తాయి అంటే రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎండోమెంట్, విద్య, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, వెల్ఫేర్ చూస్తాయి. ఎండోమెంట్ చూడాలని అందులో ఎక్కడ లేదు. ఇంకా ఈ సిబ్బంది ప్రజలకు సర్టిఫికెట్లు, పథకాలు ఇవి జారీ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ మెమోలో ఏం చెప్తున్నారంటే, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయ శాఖలో మిగిలి ఉన్న ఉద్యోగులను ఎండోమెంట్ శాఖలో ఖాళీగా ఉన్న ఈఓ గ్రేడ్ 3 పోస్టులకు మార్చాలి, అబ్జార్బ్ చేయాలి. అంటే కొత్తగా నియామకం చేయకుండా ఇప్పటికే జిఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అదనంగా ఉన్న సిబ్బందిని ఇక్కడికి తీసుకురావాలని సూచించారు. అయితే ఇది ఎంత మేరకు సాధ్యం? ఈ సిబ్బందిని ఎండోమెంట్కి గ్రేడ్ 3కి నియమించేందుకు విధానం చేయండని కమిషనర్ని కోరారు. ప్రభుత్వం కమిషనర్ని కోరింది. ఇది ఇంకా ఫైనల్ కాలే. అర్థమైందా నాన్న? ఇంకా ఫైనల్ కాలే. కానీ ఎంతవరకు చేయగలము? వాళ్ళకంటే సర్వీస్ రూల్స్ ఉంటాయి, ఎండోమెంట్కి సర్వీస్ రూల్స్ ఉంటాయి. కాబట్టి ఈ సర్వీస్ రూల్స్, ఆ సర్వీస్ రూల్స్ సెట్ అవుతాయా లేదా ఒక పాయింట్. రెండోది శాలరీ విషయము. మూడోది ఇలా ఎండోమెంట్ గ్రేడ్ 3 సచివాలయ సిబ్బందికి సమానమా? ఇవన్నీ సాధ్యం ఎంతవరకు పరిశీలన చేస్తున్నారు. ఇంకా ఏమి నియామకం జరపాలని అయితే అబ్జర్వ్ చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉంది. కానీ ఇది ఎంతవరకు సాధ్యాసాధ్యాలో చూడమని ఎండోమెంట్ కమిషనర్ని కోరడం జరిగింది. ఇది లెక్క. ఈ మెమో మన 20వ తారీఖున వచ్చింది. అవకాశాలను ఎంతవరకు అయితే గ్రామ సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చి ఇందులో మనం చేయగలమా ఈ 104 పోస్టుల్లో, దాని యొక్క సాధ్యాసాధ్యాలను, అవకాశాలను పరిశీలించమని కోరారు. అంటే ఇంకా ఇది ఫైనల్ కాల, పరిశీలించమని కోరారు. కాబట్టి నాలాంటి వాళ్ళు మరికొంతమంది కూడా పిల్లల తరపున నిలబడి కొన్ని వీడియోలు చేస్తే ప్రభుత్వం దగ్గరికి చేరుకుంటాయి. ఎందుకంటే ఏపీపీఎస్సీ నియామకాలే చాలా తక్కువ పోస్టులు. ఇంతవరకు 2023 గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలు జరగలేదు. మళ్ళీ ఎందుకు ఆలస్యం అవుతున్నాయో తెలియట్లేదు. పారదర్శకత ఉండదు. క్లియర్గా చెబితే క్లారిటీ ఉంటుంది. కొన్నిసేపు ఏమో గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 ఇస్తానంటారు, మళ్ళీ ఏదో కోటా రాలేదంటారు. సెలెక్ట్ అయి ఉన్న పిల్లలు, ఈ సెలెక్ట్ కాని పిల్లలు, ఇద్దరికీ ఒక రకంగా నిరుద్యోగులు చిత్రవదను అనుభవిస్తున్నారు ఈరోజు మన రాష్ట్రంలో. నిజంగా ఇది పెయిన్ఫుల్ సిచ్యువేషనే. అందువల్ల ఇంకోటి ఏంటంటే ఎండోమెంట్ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు పిల్లలు. బాగా ప్రిపేర్ అవుతున్నారు, బాగా చదువుతున్నారు. కారణం ఒక జిఎస్, దెన్ ఒక ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, 2 పేపర్లు. కాబట్టి ప్రీవియస్లో ఇదే సిలబస్తో జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో జరిగింది జిఎస్ను ఏదో ఆప్షనల్ తోటి. తర్వాత ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే సిలబస్ని ఏపీబీఎస్సీ మార్చి దేవాలయంలో ఉద్యోగం చేయాలంటే ఖచ్చితంగా కొన్ని మోరల్ వాల్యూసు, రామాయణాలు, మహాభారతాలు, భాగవతాలు, వేదాలు, వేదాంగాలు, దర్శనాలు, సంస్కారాలు, ఆశ్రమాలు, ఉపవేదాలు, మన యొక్క ఏమంటుందాన్ని మనం మన యొక్క ప్రాచీనమైన ఋషులు, వాళ్ళ విధానాలు, ఎండోమెంట్ చట్టాలు, ఇవన్నిటి మీద అద్భుతమైన సిలబస్ను తయారు చేసి పెట్టి ఒక రిక్రూట్మెంట్ ఏపీలో జరిగిపోయింది. వాళ్ళు పాపం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక మళ్ళీ ఇవే పేపర్లు ఉంటాయని ఎంతో ఆశతో పిల్లలు చదువుకుంటున్నారు. చాలా ఆశతో, చాలా పెద్ద ఆశతో చదువుకుంటున్నారు. బాధ అయితే వాళ్ళు చెప్పుకునేది మాలాంటి వాళ్ళకి, మీలాంటి ప్రభుత్వానికే కదా. పిల్లలు ఎవరికి చెప్పుకోవాలి? అసలే ఉద్యోగాలు లేవు. అందువల్ల నేనేమంటానంటే ప్రభుత్వం కానీ, ఇలా చేయమని ప్రభుత్వానికి సూచించే అధికారులు కానీ ఒకసారి ఆలోచించండి. రెండోది ఏంటంటే మన గ్రామ సచివాలయాల సిలబస్ వేరు, ఎండోమెంట్కు సెలెక్ట్ అయిన వాళ్ళ సిలబస్ వేరు. ఈ విధి విధానాలు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉంటేనే వీళ్ళని జాయిన్ వీళ్ళల్లో ఒక ఐడియా వస్తుంది. మన యొక్క కల్చర్ మీద, సంస్కృతి మీద, ఎనిసెంట్ గ్లోరీ మీద, మన గొప్పతనం మీద, మన ధర్మం మీద, మన మహాభారతం, మన రామాయణం, మన వేదాలు, వేదాంగాలు ఇవన్నీ తెలుసుకుంటే, అలానే దేవాలయ శాస్త్రం, ఆగమ శాస్త్రం,
దాని యొక్క వాల్యూ, దాని యొక్క గొప్పతనం ఇవన్నీ తెలుసుకొని పరీక్ష రాసి అప్పుడు ఆ పోస్టుల్లోకి వస్తే హ్మ్, ఈ వచ్చినటువంటి అధికారులు అవినీతికి పాల్పడకుండా ఉంటారు. పాపభీతితో ఉంటారు. దేవుడి మీద ఒక గొప్ప నమ్మకంతో ఉంటారు అనేది ఒక ఒక కొన్ని కొన్ని ఉద్యోగాలకి ఈ సెలెక్ట్ అవుతున్న వాళ్ళకి కొన్ని క్యారెక్టర్స్ అవసరం. కొన్ని లక్షణాలు అవసరం. ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. ఎందుకంటే మనం దేవాలయాలకి అపరిమితమైన ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎందుకంటే చోళుల దేవాలయాలు, రాష్ట్రకూటుల దేవాలయాలు, కాకతీయుల దేవాలయాలు అస్సలు ఆ ఇంజినీరింగు కేక పుట్టించినట్టు కట్టారు వాళ్ళు ఆ రోజుల్లో దేవాలయాలు. నాగర, వెసర, ద్రవిడ ఎంత గొప్పది మన దేవాలయం. నాకు దేవాలయాన్ని చూస్తే ఇంకా మంచితనం మిగిలే ఉంది. నాకు దేవాలయాన్ని చూస్తే మన సంస్కృతి, మన గొప్పతనం, మన ఏన్షియంట్ గ్లోరీ చేతులెత్తి మొక్కుతాను నేను దేవాలయాలకి. యెస్. ఇలాంటి పవిత్రమైన ఆధ్యాత్మికత అయిన, గొప్పవి అయిన శిఖరాల్లాంటి మన దేవాలయాల్లో జాబు చేయడానికి ఆ మాత్రం సిలబస్ తెలుసుకొని చదివి రాసి వెళ్ళాలి గదండీ ప్రభుత్వం వారు. ఇది ఆలోచించకుండా సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బిజీ వాళ్ళకుంది. వాళ్ళు మాత్రం ఖాళీగా ఏం లేరు. వాళ్ళు బిజీ, మామూలు బిజీ కాదు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక డీజిల్ అసిస్టెంట్‌కే మామూలు పని ఉండదు. మిగతా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలని అవని ఇవని పాపం వాళ్ళు గూడా అల్లాడిపోతున్నారు వర్క్ చేయలేక. ఈ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నియమిస్తే దీన్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు ఏమైపోతారు? ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు అంటున్నానంటే నిరుద్యోగులకి వ్యతిరేకం చెయ్యము అని చెప్పి వచ్చింది గదా కూటమి ప్రభుత్వం. ఆ! విస్తృతమైన ప్రాధాన్యం దేవాలయాలకి మనం ఇస్తున్నాం గదా కూటమి ప్రభుత్వం. డిప్యూటీ సీఎం గారు కూడా మొన్నే కోటప్పకొండ దేవాలయాన్ని దర్శించి వచ్చారు గదా! ఈ దేవాలయంలో పనిచేసేటటువంటి వాళ్ళకి నైతిక వర్తన ఉండాలి గదా! అంటే మిగతా వాళ్ళకి లేదు ఉద్యోగస్తులుగా నేను అనను. నన్ను క్షమించండి. కానీ సిలబస్ పెట్టారు గదా! ఆ సిలబస్ చదివి పాస్ అయితేనే గదా మీరు ఉద్యోగాలిచ్చింది మొన్న ప్రీవియస్ రిక్రూట్‌మెంట్‌లో. దీని మీద ఆశలు పెట్టుకొని ఉన్నారుగా పిల్లలు. ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా? ప్రభువులు, పెద్దలు నిరుద్యోగుల మీద ఆశల మీద నీళ్లు చల్లకండి. ఎందుకంటున్నానంటే ఈ మాట జాబ్ క్యాలెండర్ కొరకు పిల్లలు ఈగర్‌లీ వెయిటింగ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా మీరు మళ్ళీ ఆ వచ్చే 104 ఉద్యోగాలు కూడా సడెన్‌గా ఇందులో అబ్జర్వ్ చేసేస్తున్నామని అంటే అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు యూత్‌కే గాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సఫరే. సమయానికి యూత్ సెటిల్ అయిపోయారు. మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇచ్చేయండి, రాసుకుంటారు, వచ్చినోళ్ళు కూర్చుంటారు, రాని వాళ్ళు వేరే ప్లాన్ బికి వెళ్ళిపోతారు గదా! అందువల్ల ఆ జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఇంకోసారి ఏదో అలా చెప్పేయకుండా మీటింగుల్లో అట్లా చెప్పేయకుండా అసలు ఎంతవరకు వచ్చింది? దాని విధి విధానాలేంటి? ఇవన్నీ చూడండి. అయితే నేననుకుంటున్నాను మన విజ్ఞాపన, మన విన్నపాన్ని ప్రభుత్వం వరకు మీరు చేరవేయండి. దీన్ని షేర్ చేయండి. ఈ యొక్క వీడియోని 26 ఏళ్ల నుంచి మీ వెనక నేను నిలబడి ఉన్నాను. అందువల్ల ఈ వీడియోని షేర్ చేయండి. ప్రభుత్వాల్లో ఉన్న గొప్ప గొప్ప పోస్టుల్లో ఉన్నటువంటి అధికారులు కూడా నా స్టూడెంట్లై ఉన్నారు చాలామంది. అర్థమట్లా వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు కూడా దీన్ని షేర్ చేస్తారు. ప్రభుత్వం దృష్టికి ఇది ఎళ్తుంది. ఈ 104 అబ్జార్బ్‌ని ప్రభుత్వం ఆపుతుంది. అయితే ఇంకా పని అవ్వలా. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అబ్జార్బ్ చేయడానికి గల అవకాశాలను పరిశీలించమని చెప్పారు తప్ప ఇంకా కలిపేస్తున్నామని చెప్పలా. అందువల్ల ఇప్పుడు మనం ఇలా నాలాంటి వాళ్ళు వీడియోలు చేస్తే, మీరు షేర్ చేస్తే చూస్తున్నటువంటి నిరుద్యోగులైన మీరు ఏముందిలే అని వదిలేయకుండా మీరు వందల వేల మంది నా వీడియోని మీ కొరకు చేసిన ఈ వీడియోని ప్రభుత్వ పెద్దలకు చేరవేయండి. ప్రభుత్వ పెద్దలకి నా విన్నపం కోటి ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వం కూడా దీని మీద దఫదఫాలుగా ప్రీవియస్ నెలల్లో దఫదఫాలుగా పరిశూ చేసింది. సీఎం గారి నాయకత్వంలో కూడా పరిశూ చేసింది. కాబట్టి ప్రభుత్వం వరకు మరి ఈ విషయాలు వెళుతున్నాయో లేదో తెలియదు. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే అధికారులకి, ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకి ముగ్గురికి నేను చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. ఏంటంటే అది దయచేసి అబ్జార్బ్‌ని విరమించుకోండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి. ఎంతలో మీరు అనుకుంటే అంతలోకి చేస్తారు. 2, 3 నెలల్లో భర్తీ చేసేస్తారు. డీఎస్సీ చేయలా? అలా మీరు భర్తీ చేసేస్తారు. ఎన్ని నెలలు పడుతుంది మీరు అనుకుంటే? పిల్లలు రెడీగా ఉన్నారు ఎగ్జామ్ రాయడానికి. ప్రిపేర్ అవుతున్నారు. అందువల్ల ఒక సమర్థవంతమైన వాళ్ళని అంటే విచ్ మీన్స్ టెంపుల్స్ గురించి ఆ సిలబస్ చదివిన, పరీక్ష రాసి పాస్ అయిన వాళ్ళని మీరు ఆ పవిత్రమైనటువంటి మన దేవాలయాల దగ్గర, మన ప్రాచీన శిఖరాలైన దేవాలయాల దగ్గర, మన వారసత్వ సంపదైన దేవాలయాల దగ్గర, మనలో ఆధ్యాత్మికతను పెంచే దేవాలయాల దగ్గర
చూడగానే భక్తి భావాన్ని పెంచే మన దేవాలయాల దగ్గర మన జీవనంలో సంస్కృతిలో మన హిందువుల జీవనంలో సంస్కృతిలో భాగమైన దేవాలయాల వద్ద పనిచేసేటటువంటి వాళ్లకు మీరు ఏరి కోరి చక్కగా ఫ్రేమ్ చేసిన సిలబస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళను మీరు ఆ ఉద్యోగాల్లో పెట్టండి. అంటే ఈ ముఖ్యంగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ద్వారా అది చదువుకుని వచ్చిన వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. సచివాలయం అంటారా, వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంది. వాళ్ళు జనరల్ స్టడీస్ చాలా టఫ్ పేపర్లు రాసి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సచివాలయం పేపర్లు కూడా దిమ్మ తిరిగిపోయినాయి, మామూలుగా లేవు ఆ పేపర్లు. ఏపీపీఎస్సీ పెట్టిన పేపర్లే. ఒక్కొక్క క్వశ్చన్ పేరా ఉంది అక్కడ కూడా నేను చూశాను. కాబట్టి ఎవరికి వారే గొప్ప. కాబట్టి దయచేసి ఒక కరికులం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ సిలబస్ చదివి పాస్ అయితే అక్కడ చేసే జాబు మీద ఒక రకమైనటువంటి మంచి పవిత్రత, ఒక ఆధ్యాత్మికత ఇవన్నీ ఈ చదువుకొని అరే ఇంత ఏన్షియంట్ గ్లోరీ ఉందా, మన గొప్పతనాన్ని బ్రిటిష్ వాళ్ళకి చెప్పారు మన రాజా రామ్మోహన్ రాయ్. మన గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పారు వివేకానంద. మన గొప్పతనాన్ని దయానంద సరస్వతుల వారు మనకు చెప్పారు. గో బ్యాక్ టు ది వేదాస్ అని. ఆ ఋషుల్లో మన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే బ్రిటిష్ వాడిని ఓడించడం ఈజీ. మన గొప్పతనాన్ని మనకు తెలియజెప్పాలి అని వేదాలకు తరలండి అన్నాడు ఆయన. మన గొప్పతనాన్ని రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పాడు. మన గొప్పతనాన్ని చికాగోలో మన వివేకానంద దుమ్ము లేపారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. ఎవరినైనా మనం చెల్లి అంటాం, ఎవరినైనా మనం అన్న అంటాం. డియర్స్ మై డియర్స్ ఉన్నటువంటి ఆ దేశంలో మనం మొట్టమొదటిసారిగా మన దేశం నుంచి ఒక గ్లోరీని తీసుకుని వెళ్ళిన నరేంద్రనాథ్ దత్త బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే 10 నిమిషాలు టైం ఇస్తే 45 నిమిషాలు మన కల్చర్ గురించి మాట్లాడారు. ఇప్పటికీ అప్పటి దేవాలయాలు, ఆ దేవాలయాల మీద గీసి ఉన్నటువంటి బొమ్మలు, చెక్కిన శిల్పాలు ఎంత మిస్టీరియస్, ఎంత గొప్పగా చెక్కారు. అర్థమట్ల ఎంత గొప్ప దేవాలయాలు. అందువల్ల నేనేమంటానంటే ఇందులో పనిచేసే వాళ్ళకి మీరు పెట్టిన సిలబస్ ఉందే హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్, దానిని రాసి పాస్ అయిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ లోగిల్లో పనిచేయాలి కాబట్టి వాళ్ళలో ఒక రకమైన ఆధ్యాత్మిక భావన, భక్తి భావన ఇవి వస్తాయి. ఇది ఇంత గొప్ప ఎనిసెంట్ గ్లోరీ మనకు ఉంది అని ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్లో వాళ్ళ ఆధ్యాత్మిక ధర్మాన్ని అక్కడ పాటిస్తారు. చాలా బాగుంటాయి మన దేవాలయాలు. ప్లీజ్ ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించండి, అధికారులు ఆలోచించండి. ఈ యొక్క ప్రయోగాన్ని విరమించుకోండి. అర్థమట్లా సర్ప్లస్ స్టాఫ్ అబ్జార్బ్ అనే విషయాన్ని మీరు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. దయచేసి దాన్ని విరమించుకోండి. 104 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి. 104 మందికి జీవితాలు ఇచ్చినట్టు అవుతుంది. తద్వారా యువ రక్తాన్ని మనం పరిపాలనలో ఎక్కించినట్టు అవుతుంది. ప్రభుత్వ పెద్దలు ఒకసారి ఆలోచించండి. నేను ఎంతో నిజాయితీతో మీ కొరకు చేస్తున్నాను. నా మనసు కూడా ఏమంటారు దాని పెయిన్ అనుభవిస్తుంది. అందువల్ల ఈ వీడియో నేను పెడుతున్నాను. నాకు ఉద్యోగం ఉందిలే అని చెప్పి నేను వెళ్ళిపోవడం కాదు. మీ వెనక నేను నిలబడి ఉన్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఏముందులో చూసాము వదిలేసామని కాకుండా షేర్ చేయండి. ప్రభుత్వ పెద్దలకు ఇది వెళుతుంది. ప్రభుత్వ పెద్దలకు వెళితే ఆ 104 పోస్టులు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తాయి. ఒక 104 మంది జీవితాలను మనం మార్చిన వాళ్ళం అవుతాం. అందులో మీరు కూడా ఉన్నారు. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్.